ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల ముఖ్యాంశాలు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఘనంగా 2K రన్. ఆగస్టు 2 జాతీయ జెండా ర్యాలీకి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. అప్స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిలుగుమిల్లిలో మెగా జాబ్ మేళా. అర్హులైన యువతకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. శ్రీ ఏకాంబర సహిత కంచి కామాక్షి అమ్మవారికి ఆషాఢ సారి సమర్పణ. ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్న కామాక్షి విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగే నాటికి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలు పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో బుధవారం ఘనంగా 2K రన్ నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, DCCP మాజీ చైర్మన్ కరాటన్ రాంబాబు జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ రన్ ఆర్టీసీ డిపో సెంటర్ నుంచి జేపీ సెంటర్ మీదుగా ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల వరకు ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంటా మురళితో కలిసి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, భారత జాతీయ జెండాను రూపొందించిన మహనీయుడు పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రతి భారతీయుడు జాతీయ జెండా గౌరవాన్ని కాపాడుతూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఆగస్టు 2న నిర్వహించనున్న 2 కిలోమీటర్ల భారీ జాతీయ జెండా ర్యాలీని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధిక సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సెలవజోజీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, నాయకులు దాసరి శేషు, దాకారపు కృష్ణ, రావూరి కృష్ణ, పరిమి సత్తిపండు, బొబ్బర రాజపాల్, సూర్య శ్రీనివాస్, మహంకాళి రాంబాబు, సింహాద్రి మొబైల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దేశపు త్రివర్ణ జెండా సృష్టికర్త అయిన పింగళి వెంకయ్య గారి 150వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడ 2 కిలోమీటర్ల వాక్ ని మరి మేము చేయడం జరిగింది. ఇది కేవలం వాక్ కాదు, ఇది మన భారతదేశపు పట్ల ఉన్న దేశభక్తి కానివ్వండి, ప్రేమ కానివ్వండి, యూనిటీ అండ్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఈ రోజున ఈ టౌన్ లో వాక్ చేసి, మరి ఆనాడు పింగళి వెంకయ్య గారు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయినప్పుడు బ్రిటిష్ వారు వారి యొక్క జెండాకి సలాం కొట్టమన్నప్పుడు మరి పింగళి వెంకయ్య గారు ఇన్స్పైర్ అయ్యి మనకు కూడా ఒక జెండా ఉండాలని చెప్పి అప్పుడు మొదటిగా రెడ్, గ్రీన్ రంగులతోటి మరి జెండాని మహాత్మా గాంధీ గారికి చూపించడం జరిగింది. గాంధీ గారు ఆలోచించి దీంట్లో వైట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దాన్ని మళ్ళీ మోడిఫై చేసి ఈ రోజున రెడ్ గాని, సాఫ్రాన్ గాని సాక్రిఫైస్ కి మరి చిహ్నంగా, వైట్ శాంతి ప్యూరిటీకి చిహ్నంగా, అలాగే గ్రీన్ ప్రాస్పెరిటీకి, గ్రోత్ కి, ఫెర్టిలిటీకి చిహ్నంగా, అలాగే జెండాలో ఉన్న మరి చక్రం ధర్మానికి చిహ్నంగా, 24 స్పోక్స్ ఏవైతున్నాయో అవి అన్ని కూడా మరి దాంట్లో జతకలిపి ఈ రోజున ప్రపంచంలోనే మరి భారతదేశ జెండా అంటే అందరికీ అత్యంత ఇష్టమైనది. మరి దీన్ని పురస్కరించుకొని ఎంతో మంది ఈ రోజున ఈ యొక్క వాక్ లో పార్టిసిపేట్ చేశారు. ఇది చూపిస్తుంది మన భారతదేశపు డెమోక్రటిక్ కంట్రీ. అలాగే మన కులాలు, మతాలు, భాషలు ఎన్ని వేరైనా కూడా మరి ఆ జెండా కిందకి వచ్చినప్పుడు అందరం కూడా ఒకటై కలిసి మరి పనిచేస్తాము, సమైక్యంగా ఉంటాం. కాబట్టి ఈ వాక్ ని మరింత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ప్రపంచంలోనే మన జెండా అంటే దీనికి ఉన్న ప్రత్యేకత వేరు. ఈ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు
మన పక్కన ఉన్న అమరావతిలోనే జన్మించి దీన్ని చేశారంటే అది మనకి ఎంతో గర్వకారణం. దీనికి రేపు 2వ తారీఖున 9 గంటలకి మరి ప్రత్యేకంగా 2 కిలోమీటర్ల జాతీయ జెండాతోటి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా కొంతమంది, అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని దీన్ని అంతా కూడా వెంకయ్య గారికి జోహార్లు అర్పించి, ఎక్కడికి వెళ్ళినా మన జెండాయే స్పెషల్ గా కనపడద్దు మిగిలిన జెండాలంతకంటే. అలాంటి జెండాని రూపకర్త చేసిన పింగళి వెంకయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సారథ్యంలో జీలిగిమిల్లి జడ్పీ హైస్కూల్లో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన వాళ్ళందరూ కూడా మాట్లాడినట్టుగా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి ఇవన్నీ కూడా సమతుల్యంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అందరికీ కూడా ఏదైతే గిరిజన గుడల్లో, గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువతి యువకులు ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే రావు, కానీ తమ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా పెంపొందించుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగ అవకాశాల్లో ఉండాలి. దానికి సంబంధించి ఇది 5వసారి జాబ్ మేళా నిర్వహించడం. ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నిరుద్యోగ యువతని మనం ఇంకా ప్రోత్సహించే విధంగా వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్రైవేట్ కంపెనీస్, మంచి ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేస్తే ఇంకా మంచి స్థానంలో ఉంటారు. మీ అందరూ కూడా యువతి యువకులు అందరూ కూడా దయవుంచి ఇలాంటి అవకాశాలని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ ఏకాంబరేశ్వర సహిత కంచి కామాక్షి అమ్మవారికి కామాక్షి విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఆషాఢసారి సమర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని బైనేరు సమీపంలో ఉన్న గోవిందమాంబ సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద మహిళలు పసుపు, కుంకుమ, చీరతో కూడిన సారెతో భక్తి గీతాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢసారిను ఘనంగా సమర్పించారు. ఈ సందర్భంగా కామాక్షి విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అడ్మిన్ భారతి మాట్లాడుతూ పట్టణ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ గత ఏడాది నుంచి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో సారి సమర్పించినట్లు చెప్పారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కామాక్షి విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ రోజు ఏకాంబరేశ్వర సహిత కంచి కామాక్షి అమ్మవారికి ఈ రోజున మేమందరము పసుపు, కుంకుమ, చీర, సారెతో తరలి వచ్చామండి. ఇది ఎక్కడో కాదండి, మన జంగారెడ్డిగూడెంలోని బైనేరు దగ్గర గోవిందమాంబ సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి శ్రీ ఏకాంబరేశ్వర సహిత కంచి కామాక్షి అమ్మవారు మా కులదైవం అండి. విశ్వబ్రాహ్మణుల యొక్క కులదైవము అమ్మవారు. ఈ అమ్మవారిని మహమ్మాయ అమ్మవారని, కాళికాంబ అని, మహాకాళిగాను, అలాగే కంచి కామాక్షిగా
ఏరియాలను బట్టి అట్లాగా పిలుచుకుంటా ఉంటారండి. ఎంత పిలిచినా అమ్మ కామాక్షి అమ్మే మా కులదైవం అండి. ఆ కులదైవానికి మా చేతి వృత్తుల వారు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా శుభం జరగాలని, ఈ లోకమంతా సుఖ శాంతులతో విలసిల్లాలని చెప్పేసి, అందరు జనులు సుఖంగా ఉండాలని చెప్పి, పాడి పంటలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము పోయిన సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామండి. పోయిన సంవత్సరం చాలా దిగ్విజయంగా చేసుకున్నాము. ఈ రోజు కూడా అలాగే అమ్మవారికి చీర సారె వీటితో మేము ఆ పసుపు కుంకుమ అన్ని తీసుకొని అమ్మవారికి నిండుగా ముత్తైదులు అంతా తరలి వచ్చామండి. ఆగస్టు 9వ తేదీన జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాటికి జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంఘాల నాయకులు అల్టిమేటం జారీ చేశారు. బొట్టాయిగూడ మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం ఆదివాసీ గర్జన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయినప్పటికీ ఎన్నికల సమయంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కీలకమైన జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9 లోపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తూ స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల సంక్షేమం, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే ఆగస్టు 9 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆదివాసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ ర్యాలీలో ఆదివాసీ సంఘాల నాయకులు, వివిధ గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీలేరులో ఒక నెలకి విద్యుత్ ప్లాంట్ నుండి 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నాయి. అలాగే డుముడు ప్రాజెక్ట్ నుండి 2 కోట్ల ఆదాయం వస్తున్నాయి. ఈ గిరిజన ప్రాంతంలో తేనె, ఇతర పంటల ద్వారా పసుపు, క్యారెట్ ఇట్లాంటి మిరియాలు అమ్మడం ద్వారా సంవత్సరానికి 5 కోట్లు వస్తున్నాయి. ఓన్లీ కాఫీ తోట నుండి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 4000 కోట్ల ఆదాయం వస్తున్నాయి. అంటే మన నుండి ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, కానీ ఈ ప్రాంతంలో పండించిన పంటకు కానీ వీటికి కానీ గిట్టుబాటు ధర లేదు. అందుకనే ఈ ప్రాంతంలో పరిశ్రమ లేదు. కాబట్టి ఈ ప్రాంతంలో స్థానిక ఉద్యోగాలకి 100% రిజర్వేషన్ కావాలని ఈరోజు అన్ని గిరిజన సంఘాలు అడుగుతా ఉన్నాయి. మా నుండి కావలసినంత ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తుంటే మా ప్రాంతంలో పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు. అందుకనే స్థానికులకి, ఆదివాసులకే 100% రిజర్వేషన్ ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. పాడేరు సమావేశంలో హోమ్ మినిస్టర్ గాని, అలాగే ట్రైబల్ మినిస్టర్ గాని ఈ ప్రాంత కలెక్టర్లు హాజరయ్యారు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఒకటే, మాకు టైం కావాలంటున్నారు. ఎంత టైం కావాలండి? ప్రస్తుతం సీఎం గారు అరకులో హామీ ఇచ్చారు, జీవో నెంబర్ 3ని 100% రిజర్వేషన్ తీసుకొస్తామనేసి. ఇప్పుడు హామీ ఇచ్చి 921 రోజులు అవుతున్నాయి. 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. అలాగే ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం గారే పాడేరులో వచ్చి సభలో హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చి ఇప్పటికీ 821 రోజులు అవుతుంది. ఇంకెంత సమయం కావాలి అని అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వస్తూ ఉంది. నెక్స్ట్ 9వ తేదీ లోపు మీరు ప్రకటన చేయకపోతే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పగా సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని జెడ్పీటీసీ పొల్లటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడలోని బాటగంగానమ్మ గుడి సమీపంలోని రామయ్యపేట, పైడిపెక్క కాలనీలో హోప్ మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హోప్ మినిస్ట్రీస్ సంస్థకు చెందిన గెడ్డం సామ్యుయల్ జాషువా సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పొల్లటి బాబ్జీ హాజరై లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరుపేద మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఎంతగానో దోహదపడతాయన్నారు. సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థలు మరింత ముందుకు రావాలని ఈ కార్యక్రమంలో హోప్ మినిస్ట్రీస్ మేనేజర్ గోటేటి జోసెఫ్, ఫాస్టర్ డేవిడ్ రాజు, టీడీపీ నాయకులు నిరుకొండ రాము, జనసేన నాయకులు చింతల శ్రీను, మన్నెలి రమేష్, దంసెలి రామ్కి తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెం గ్రామ పరిధిలోని జైనవారిగూడెం సరిహద్దులో ఉన్న చింతల చెరువును ఆక్రమిస్తున్న వారిపై వెంటనే విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజా సంఘాల కార్యాలయంలో సిపిఎం మండల కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జోడే సూర్యచంద్రం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ జి సూర్యకిరణ్ మాట్లాడుతూ చింతల చెరువు ప్రభుత్వ ఆస్తి అని, గ్రామ ప్రజల సాగునీటి అవసరాలు, భూగర్భ జలాల పరిరక్షణ, వర్షపు నీటి నిల్వకు ఈ చెరువు కీలకమని తెలిపారు. కానీ కొంతమంది చెరువు హద్దుల్లో మట్టి పోసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆక్రమణలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. చింతల చెరువులో జరిగిన ఆక్రమణలను వెంటనే తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో గ్రామ ప్రజలను సమీకరించి సిపిఎం ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పోతురాజు వీర్రాజు, బోడిగ వెంకటేశ్వరరావు, భీమరాజు, కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎంబీ సోషల్ క్లబ్ ఆవరణలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. బాబాకు తెల్లవారుజాము నుంచి కాకడ హారతి, ప్రత్యేక అభిషేకాలు, విశేష అలంకరణ, గురుచరిత్ర యాగపారాయణ, మధ్యాహ్న హారతి వంటి కార్యక్రమాలను జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యేశ్వరం మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. దీనికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్వహించిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఎంబీ సోషల్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎంబీ సర్కిల్ బావలో వేయించేసి షిరిడి సాయిబాబా మందిరం గురు పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నాం. తెల్లవారుజాము 4:30 కాకడ హారతితో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తర్వాత విఘ్నేశ్వర పూజ, బాబావారికి పంచామృతాలు, అలాగే నవరసాలు, సమస్త నదీ జలాలతో, వేద మంత్రాలతో అలాగే అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే అలంకరణ, విశేషమైన అలంకరణ జరుగుతోంది. అలాగే శ్రీ గురు చరిత్ర ఏకపారాయణ, అలాగే 12 మధ్యాహ్నం హారతి, 12 గంటలకి హారతి అనంతరం అన్నప్రసాద వితరణ. ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్న వారు బైనిగూడెం వాస్తవ్యులు నాటకశాల వెంకటరాజు గారు, వారి సతీమణి సత్యవతి దంపతుల ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 1 గంట నుంచి భజన కార్యక్రమం, మధ్యాహ్నం 4 గంటల నుంచి లలిత విష్ణు సహస్ర పారాయణ, అలాగే 6:30 సాయం సంధ్య హారతి. హారతి అయిన వెంటనే బాబావారి గుడి అలంకరణ ఆవరణలో పల్లకూచ కార్యక్రమం, అలాగే సహస్ర దీపాలంకరణ, బాబావారికి సప్తహారతులతో దీపాలంకరణ, సప్తహారతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాబావారిని గురువుగా పూజించి వారికి గురు పూజా కార్యక్రమం జరుగుతుంది. 9:30 తేజ హారతి. ఈ మిగిలినటువంటి కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని బాబావారి తీర్థ ప్రసాదం స్వీకరించి, అలాగే మధ్యాహ్న హారతి అనంతరం జరిగేటువంటి అన్నప్రసాదం మీద ప్రసాదం స్వీకరించి బాబావారి ఆశీస్సులు పొందడం తెలియజేస్తున్నాం. అలాగే వచ్చే నెల 6వ తారీఖు నుంచి గురువారం నుంచి అన్నప్రసాద వితరణ యథావిధిగా కార్యక్రమం జరుగుతోంది. ప్రతి గురువారం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క సహాయ సహకారాలు అందించి శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు పొందడం తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది డాక్యుమెంట్స్ కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలం లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను. ఇంటి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్, అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషన్, బొమ్మ మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి సంక్షేమ పథకాల లక్ష్యాలను అధికారులు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ప్రజలకు ఫలాలు అందేలా కృషి చేయాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం దినకర్ మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్, అమృత్ పథకాల క్రింద ప్రతి ఇంటికి త్రాగునీటి కనెక్షన్ అందించేందుకు ముందు సుస్థిరత నీటి వనరులను గుర్తించి ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కొల్లేరు సమస్య పరిష్కారంలో సుకుమార్ కమిటీ సూచనల మేరకు జిరాయితీ భూముల హక్కులను పరిరక్షిస్తూ అభయారణ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు మత్స్యకార కుటుంబాల జీవనోపాధి మెరుగుపడేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి కేంద్ర సాధికార కమిటీకి నివేదిక పంపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్, కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జిరాయితీ లేకపోతే డీ పట్టాలకి సంబంధించినటువంటి అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, ఇంతకుముందు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొల్లేరుని సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కూడా దాని మీద ఏ విధంగా వారు ముందుకెళ్తున్నారు అనేటటువంటి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రీలొకేషన్, ఇక్కడ ఏవైతే జిరాయితీ బీ పట్టాలకి సంబంధించి ఎవరికి ఇబ్బంది లేకుండా వారికి ఎవరైతే అక్కడ ఉన్నారో వారిని నార్త్ ఈస్ట్ కార్నర్లో, ఆ ప్రాంతంలో వారికి
మళ్ళీ ల్యాండ్ టు ల్యాండ్ ఎక్కడ ఎంతైతే ల్యాండ్ వారికి నష్టం జరుగుతుందో ఆ ల్యాండ్ని ఇచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకుంటుంది. సుకుమార్ కమిటీ ప్రతిపాదన ప్రకారం ఏదైతే నోటిఫై చేసినటువంటి 10,425.99 ఎకరాల విస్తీర్ణంలో తీసుకోవాల్సిన చర్యలపైన అధికారులు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి దాని మీద ఈ సమీక్షలో మాట్లాడారు. ద్వారకా తిరుమల గ్రామదేవత శ్రీ కుంకుళమ్మ అమ్మవారికి చిన్నవెంకన్న దేవస్థానం ఆధ్వర్యంలో ఆషాఢ సారి సమర్పణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో త్రినాథరావు దంపతులు అమ్మవారికి ప్రత్యేకంగా ఆషాఢ సారి సమర్పించి పూజలు చేశారు. గ్రామానికి చెందిన మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి చీరలు, రవికలు, పసుపు, కుంకుమ, పలు రకాల పండ్లు, స్వీట్లు సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో శ్రీ కుంకుళమ్మ అమ్మవారికి గ్రామస్తులు ఆషాఢ సారి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతుందని, ఈ ఏడాది చిన్నవెంకన్న దేవస్థానం తరపున కూడా ఘనంగా సారి సమర్పించామని ఆలయ వర్గాలు తెలిపాయి. జిల్లాలో అధికంగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్స్ను గుర్తించి ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం 304 రోడ్డు ప్రమాదాల్లో 149 మంది మరణించారన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ప్రమాదాలు, మరణాలు తక్కువే అయినప్పటికీ ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. అతివేగం, నియమాలు పాటించని కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. రహదారి ప్రమాదాల కారణంగా ఎవరూ మరణించకుండా రహదారి భద్రతా నియమాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్పీ శ్రావణ్ కుమార్, ఆర్టీఓ ఎస్బి శేఖర్, డిపిఓ మల్లికార్జునరావు, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే ఫోటోతో కామన్ పబ్లిక్ ఇచ్చేస్తారు కదా, ఆ జంక్షన్లో లేకుండా కొంచెం ముందుకు మూవ్ చేయాలి సార్. అంతే కదా కొనడానికి ట్రాఫిక్ పోస్టింగ్ బట్టి రెగ్యులర్గా సార్ని పెట్టి ఎవరిని ఆపనియాలి. ఆటోస్ వీళ్ళతోనే న్యూసెన్స్, వాళ్ళు ఆపుతారు కాబట్టి అందులో చాలుతుంటారు. లెఫ్ట్ సైడ్ 3 ప్లేసెస్, రైట్ సైడ్ 3 ప్లేసెస్. ఇది ఐటీఎంఎస్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 90వ చండీ హోమాన్ని మంగళవారం ప్రదోష వేళలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ మద్ది ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై చండీ హోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠం ప్రతినిధి ఈమని శశికుమార్ శర్మ మాట్లాడుతూ అన్ని మాసాల్లో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉందని, గురు పౌర్ణమి రోజు నిర్వహించే పూజలు, హోమాలు, సేవా కార్యక్రమాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని అన్నారు. ఈ పవిత్రమైన రోజున భగవంతుని అనుగ్రహంతో పాటు గురుదేవుల కృప కూడా లభించి భక్తులు పూర్ణ ఫలితాన్ని పొందుతారని చెప్పారు.
చండీ హోమ పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి విశేష కర్పూర హారతితో కూడిన ఏకాదశ హారతులు సమర్పించారు. అనంతరం కోలాట భజన, లలితా సహస్రనామ పారాయణం, అమృత తుల్య పాయస నివేదన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిట్కున రాంబాబుతో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం మహిళా సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ ప్రతిష్టా మహోత్సవం నిర్వహించినట్టు నుండి ఈనాటి వరకు ప్రతి పౌర్ణమికి అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజుగా చెబుతాం పౌర్ణమి అనేది. అటువంటి పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహించడం, అమ్మవారికి చేసేటువంటి విశేష హోమాల్లో అత్యంత చాలా శక్తివంతమైన హోమం ఏదైనా ఉంటే చండీ హోమం చెప్తాం. అటువంటి చండీ హోమాన్ని నిర్విరామంగా 90వ చండీ హోమాన్ని ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిర్వహించుకోగలగడం అనేది అమ్మ మనకి ప్రసాదించినటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ, ఆషాఢ పౌర్ణమి అంటేనే గురు పౌర్ణమి అంటారు. దాన్ని గురువు యొక్క బలం కూడా మనకి చేదోడు బాధుడుగా ఉన్నటువంటి సమయం. అందులో 90వ చండీ హోమం, దీన్ని నవమం అంటాం అంకె పరంగా మనం చూస్తే. అటువంటి విశేషమైనటువంటి రోజున వైభవంగా 90వ చండీ హోమం నిర్వహించుకోవడం, అనేక మంది భక్తులు కార్యక్రమానికి ఇచ్చేసి అమ్మవారి సేవలో తరించేటువంటి భాగ్యం కలగడం ఒకటైతే, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా అమ్మవారిని శక్తి సంభూతంగా తయారు చేయడం కోసం మనం చేసేటువంటి కార్యక్రమాలు అమ్మవారిని శక్తి సంభూతులుగా చేస్తే అమ్మవారి అనుగ్రహ రూపంలో మనకి అమ్మ యొక్క ఆ దైవత్వం మనకు లభిస్తూ ఉంటుంది. మాదక ద్రవ్య రహిత ఏలూరు జిల్లాను రూపొందించేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాదక ద్రవ్యాలు నిరోధక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల జోలికి వెళితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. యువతకు అవగాహన సదస్సులు విస్తృతంగా నిర్వహించాలన్నారు. డి అడిక్షన్ సెంటర్లో పేషెంట్లకు అందిస్తున్న చికిత్సా విధానంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. త్వరలో ఒకరోజు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి డి అడిక్షన్ సెంటర్ల పనితీరు, చికిత్స సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం తదితరులు పాల్గొన్నారు. దగ్గరలో ఈ టొబాకో ప్రొడక్ట్స్ అనే బడ్డీ దుకాణాలను పైన ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది మేడం. అలాగే ఈ మంత్లో మేడం 85 చలాలను ఇంపోజ్ చేసి 12,600 రూపాయలు పైన కాంపౌండ్ చేయడం జరిగింది మేడం. సార్ డిఎస్పీ గారు, థ్యాంక్ యూ సార్. జంగారెడ్డిగూడ వ్యవసాయ మార్కెట్ ఆవరణలోని శ్రీ సిద్ధి బుద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ప్రతి బుధవారం నిర్వహించే అన్న సమారాధన కార్యక్రమం 13వ వారానికి చేరుకుంది. ఈ వారం ఆలయ కమిటీ సహకారంతో అన్న సమారాధనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు శ్రీ సిద్ధి బుద్ధి వినాయక లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని భక్తులు స్వీకరించారు. భక్తుల భాగస్వామ్యంతో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా భీమడోలు వ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. గుండుగొలను, భీమడోలు, పోళ్ల, ఎంఎంపురం, పాతూరు, అలాగే వివిధ గ్రామాల్లోని బాబా ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. భీమడోలు పాలకేంద్రం సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబాకు విశేష అభిషేకాలు, అర్చనలు, మంగళహారతులు నిర్వహించారు. అర్చకులు బృందావనం శేషా భట్టాచార్యులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ అబ్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గన్ని భరత్ ఆర్థిక సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయగా భీమడోలు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు శేషభట్టాచార్యులు మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించామని, భక్తుల సహకారంతో వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య జరిగాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఘనంగా 2K రన్. ఆగస్టు 2 జాతీయ జెండా ర్యాలీకి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు. అప్స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిలుగుమిల్లిలో మెగా జాబ్ మేళా. అర్హులైన యువతకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. శ్రీ ఏకాంబర సహిత కంచి కామాక్షి అమ్మవారికి ఆషాఢ సారె సమర్పణ. ఆలయం వద్దకు ఊరేగింపుగా చేరుకున్న కామాక్షి విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగే నాటికి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆదివాసీ సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.